వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. సుబేదారి పిఎస్ లోనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రానైట్ వ్యాపారాన్ని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుచున్నారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వరంగల్ సుబేదారి పిఎస్ వద్దనైతే ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఎంతసేపట్లో ఇటు పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది? శాలిని, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఇటు కోర్టులో సరెండర్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని ఎంజిఎం హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అనంతరం వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తనని కోర్టులో రిమాండ్ చేసే అవకాశం ఉంది. రిమాండ్ చేసిన తర్వాత ఏదైతే మన జిల్లా కోర్టులో రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత అక్కడ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు బెయిలా లేదంటే ఇటు రిమాండ్ విధిస్తుందా అని ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కట్టా మనోజ్ రెడ్డి అనే ఒక గ్రానైట్ వ్యాపారిని ఇవ్వని విడల హత్య చేస్తాము, చంపుతామని బెదిరించినట్లుగా అయితే తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత విచారణ విషయంలో పాడి కౌశిక్ రెడ్డి సహకరించట్లేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు తన బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు. తీసుకొని సుబేదారిలోని హైదరాబాద్ శంషాబాద్ నుంచి సుబేదారి వరంగల్లోని హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ రోజు ఉదయం తరలించిన తర్వాత కొంత హైడ్రామా కొనసాగించింది. అక్కడ కొంత బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొంతమంది వెళ్లిన క్షమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత రేవంత్ రెడ్డి డౌన్ అని చెప్పేసి ఇటు కక్ష రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే ప్రతిపక్షంలో ప్రజల పక్షాన మాట్లాడుతున్నారో వారిపైన తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక పక్క మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే పోలీసులు మరికొద్ది సేపట్లో వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం తరలించడానికి అన్ని సిద్ధం చేశారు. ఇటు ఎంజిఎం దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ తో పాటు ఎంజిఎం, ఇటు జిల్లా కోర్టు 3 ప్లేస్లలో కూడా భారీ బందోబస్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఉద్రిక్త సంఘటన జరగకుండా అయితే పోలీసులు వారు ఆధీనం తీసుకున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడాలని అన్నారు. 11 గంటల తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పి కూడా అయితే పోలీసులు చెప్పడంతో కొంత బీఆర్ఎస్ నాయకులు అయితే సర్దుమణిగారు. శాలిని, అలాగే చంద్రశేఖర్, మరి పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఏమంటున్నారు? అంటే ఇప్పటికే కొందరు స్పందించారు, దీనిపై ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగానే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిందని. ఇటు బీఆర్ఎస్ అధినాయకత్వంతో సహా ఇటు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు ఒకటే, ఇది పాడి కౌశిక్ రెడ్డి మీద కక్ష సాధింపు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందుకోసమే కావాలని ఎవరైతే బీఆర్ఎస్ లో అగ్రెసివ్ గా ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడ్డారో వాళ్ళకి కావాలనే ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇబ్బందులు గురి చేయాలని తప్పుడు కేసులు చేస్తున్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదు, కంపల్సరీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. ఇవి తప్పుడు కేసులు, కోర్టులో కూడా నిలబడవు. ఇవి కావాలని కక్షతో ఫస్ట్ నుంచి కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసింది.
అందులో భాగంగానే కేసు పెట్టారని చెప్పేసి అయితే ఇటు నాయకులు చెప్తున్నారు. చట్ట ప్రకారం కంపల్సరీ బెయిల్ వస్తుంది, ఇది తప్పుడు కేసు అనేసి మేము నిరూపిస్తామని చెప్పేసి ఇటు పాడి కౌశిక్ రెడ్డి లాయర్లు కూడా చెప్తున్నారు. ఇటు వరంగల్లో లాయర్లతో పాటు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది లాయర్లు రావడం జరిగింది. ఇప్పుడు పరీక్షల అనంతరం ఎప్పుడైతే జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత వారి వాదనలు కూడా వినిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధం చేసుకుంది. అయితే శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. Congress!